తెలుగు రాష్ట్రాల్లో ప్రభు అయిన దైవత్వాన్ని గుర్చిన అలజడి రేగుతుంది. మరి ఎంతమంది సంఘం యొక్క పరిస్థితులను, సంఘం యొక్క తీరుతెన్నులను ఎంతమంది అబ్జర్వ్ చేస్తారో నాకు తెలియదు. కానీ సంఘం నడుస్తున్న వైనాన్ని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోకపోతే మన విశ్వాసం డైనమోలో పడిపోయే ప్రమాదం ఉంది. మేధావులుగా ఫీల్ అవుతూ అనవసరమైన ప్రకంపనలు సృష్టిస్తూ తొడలు కొట్టి మీసాలు తిప్పి జబ్బలు జరిసి తామే జ్ఞానులు అని చెప్పుకుంటూ కనీసపు బైబిల్లో మౌలికమైన సిద్ధాంతాల్లో వానమాల కూడా తెలియకుండా నోరుంది కదనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇన్ని రోజులు పెద్ద జ్ఞానులుగా కొనసాగుతాం అనుకుంటున్నారు. మీ రోజులు అయిపోయాయి. నేను సీరియస్గా చెప్తాను. మీ కాలం గతించింది. మీ తప్పుడు సిద్ధాంతాలు ఏవైతున్నావో మీ తప్పుడు సిద్ధాంతాలకి సమాధి రోజులు దగ్గరలో వచ్చేసాయి. వాళ్ళ గతించిన సంవత్సరం మనం డిబేట్ చేసాం, అయిపోయింది అనుకున్నాం. మళ్ళీ దానికన్నా భయంకరమైన మరొక దుర్బోధ సిద్ధాంతం ఏదంటే ప్రభు యొక్క దైవత్వానికి క్యాడర్స్ ఇవ్వడం, ఆయన దైవత్వాన్ని తగ్గించడం. బిగాటెన్ సన్ అన్న దానికి మీనింగ్ కూడా తెలియకుండా మళ్ళీ యూనివర్సిటీలు ఎలా కట్టారో, మరి ప్రిన్సిపల్స్ ఎలా అయిపోయారో, డిప్యూటీ డైరెక్టర్లు ఎలా అయిపోయారో, మళ్ళీ దీనికి ఆథరైజ్డ్ సర్టిఫికేట్ లేకుండా వీళ్ళ దగ్గర మాస్టర్ ఆఫ్ బైబిల్ థియాలజీ చేయడానికి వీళ్ళందరూ ఎలా తయారైపోతున్నారో నాకు తెలియదు. బిగాటెన్ సన్కి కామన్ సన్షిప్కి తేడా తెలియని వారు ఈరోజు డాక్టర్స్ తప్పుపడడానికి ఆయన వాడుతున్న పదజాలు ఇంత పౌరుషంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ముష్టెత్తుకునేవాడు అన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముష్టెత్తుకోవడం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రితో అన్నాడట, నాకు కోడిగుడ్లు ఈ తండ్రి అన్నాడు. ఏడు తండ్రిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోడిగుడ్లు ఎందుకు అడుగుతాడు? ఈ కోడిగుడ్లు కూడా వేంటి, ఈ కోళ్ళు కూడా వేంటి, ఈ సింహాలు పుల్లు కూడా వేంటి, గొడవ ఏంటి? చాలా ఓపికతో ఎంతో కొంత పరిచయం ఉంది కనుక అనకూడదు అనుకుంటున్నాం. మీరు యేసుప్రభుని అలాగ అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటామా? ఆయన దైవత్వాన్ని మీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ చూస్తూ ఊరుకుంటామా? నేను మళ్ళీ డైరెక్ట్ చెప్తున్నాను. లాజరస్ ప్రసన్న బాబు గారు ఎవరైతే ఉన్నారో ఆయన మాటల పదజాలాలు ప్రభు పట్ల సరి అయిన వైఖరి కాదు. మరి ఆయన వయసు, ఆయన టీచింగ్ ఫీల్డ్ ఎక్కడ పెట్టారో నాకు అర్థం కాదు. లాజరస్ ప్రసన్న బాబు గారికి పులిపేట మీద నుంచి నేను డైరెక్ట్గా ఒక సహోదరుడిగా అడుగుతున్నాను, అది మీరు వాడుతున్న పదజాలం ప్రభు పట్ల మీకు గౌరవ పదం అనిపించుకుంటుందా? కనీసం డాక్టర్ మీద ఉంటే బాగుంటుందేమో నడుతున్నాను. ఏమైంది? మీరు చదువుకున్నారు, పెద్ద అయిన సంగతి పక్కన పెట్టడానికి వయసు అయిపోయింది. మీకేమైంది? మీరు కనీసం సిద్ధాంతాలు చదవచ్చుగా, కనీసం ఒక వ్యాఖ్యానం కాకపోతే కనీసం బైబిల్ డిక్షనరీ అంటే ఆ నెగటివ్ అయిన ఫాలో అయితే కొన్ని విషయాలు అర్థమవుతాయి. అదే చెప్తాను. ఈ పిల్ల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో కదండి మనకు ఫైట్. డైరెక్ట్ నేను మళ్ళీ అడుగుతున్నాను, లాజరస్ ప్రసన్న బాబు గారు ఎవరైతే ఉన్నారో మీరు వస్తారా? మీ తరపున ఎవరినైనా పంపిస్తారా? లేదా ఆ నోరు అదుపులో పెట్టుకుని ప్రభు యొక్క బోధన విషయంలో మీరు మాట్లాడుతున్న దాంట్లో నోరు అదుపులో పెట్టుకుంటారు? ఏదో ఒకటి చేయండి. మీరైనా రండి. పెద్దానికి వయసు ఎలాగైపోయింది, మీరైనా రండి. మీరు రాకపోతే మీ తరపున స్టాంప్ వేసి ఉన్నారుగా, తొళ్ళు, కోళ్ళు, సింహాలు, పుల్లు, నక్కలు వాదలేసుకుని ఉన్నారుగా. ఈ పులులు, నక్కలు, సింహాలు, జబ్బలు, తొళ్ళు కొట్టేసుకున్నారు ఎవరైతే ఉన్నారో మీ తరపున ఎవరినైనా రికార్డెడ్గా పంపండి. మీరైనా రండి, లేదా వాళ్ళనైనా పంపండి. ఇది ఏం కాదు అనుకుంటారా? కనీసం నోరు మూసైనా ఊరుకోండి. ఏం చెప్తున్నారో సబ్జెక్ట్ వినండి. ఇది ఏం కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ చెప్తున్నాను, మీరు క్రిటిసైజ్ చేశారు ఇన్ని రోజులు, ఇప్పుడు యావత్తు క్రైస్తవ్యం చేత మీరు క్రిటిసైజ్ చేయబడతారు. మీరు ప్రభువును తక్కువ చేస్తే మీరు గొప్ప అవుతారు అనుకోకండి, అధోపాతాళానికి పోతారు. బ్లాస్ఫమీ అన్నాడు దీని బైబిల్ ప్రకారం, దేవదూషణ, హెరషి. మీరు చేస్తున్న పనేంటి? మీ ప్రభు దైవత్వాన్ని తక్కువ చేయడం అంటే దేవదూషణ చేస్తున్నారు. ఎన్ని గుండ్లు ఉంటే ప్రభు దైవత్వాన్ని తక్కువ చేసి దేవదూషణ చేస్తారు మీరు? అందుకే చెప్తాను, కనీసం క్రిస్టాలజీ అంటే తెలుసుకోండి, డివినిటీ ఆఫ్ గాడ్ అంటే తెలుసుకోండి. ప్రభు యొక్క సిద్ధాంతాలు మౌలికమైనవి. కనీసం కొన్ని వారాలుగా మాట్లాడుకుంటున్నాం మనం. కనీసం డిసైబుల్స్ దాని యొక్క నడకేంటో నేర్చుకోండి. తగునమ్మా తయారైపోయారు. యూనివర్సిటీ నడుతాను, యూనివర్సిటీకి ఆథరైజ్డ్గా రికార్డెడ్గా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందా మీకు? పేపర్లు వేసి ఊరేగించారు.
సిద్ధాంతం తినంగా లేదు, ఒక బోధ తినంగా లేదు. అడుగుతున్నాను, ఆ ఉన్న వాళ్ళంటే మాట్లాడితే మీరు జ్ఞానం అన్న సంగతి పక్కన పెడితే మీ జ్ఞానం పెట్టి నిరూపించండి వచ్చి. అడుగుతున్నాను, మూలాలు తెలియవు, ఎబ్రీ అంటారు, ఎబ్రీ చదవరు, గ్రీక్ అంటారు, గ్రీక్ పదాలు చూడరు, తెలుగులోనే ఉన్నారట. ఇక్కడ ఎవరో కోనసీమలో ఉన్నాడు ఒక ఆయన, అందరూ కూర్చుని మాట్లాడే బ్యాచ్. ఆ పెద్దానికి వయసు అయిపోయి కూర్చున్నాడంటే అనుకోవచ్చు. మీకేం రోగం వచ్చిందని అడుగుతున్నాను నేను, కూర్చుని మాట్లాడడానికి సంస్కారం లేదా? అడుగుతున్నాను, వయసు అయిపోతే పోనీ షుగర్ ఉందా, బీపీ ఉందా, హెవీ వెయిట్ ఉన్నారా? అరే దేవుని వాక్యం నిలబడుతున్నప్పుడు బైబిల్లో జకరియా నెహెమ్యా కాలంలో వారు వాక్యం చదువుతుంటే అందరూ లేచి నిలబడి తల దించి అని ఉంది బైబిల్లో. మేల్లైన చర్చిలు వాళ్ళకి నడుతున్న మేల్లైన చర్చిలు వాక్యాలు చదువుతున్నప్పుడు అందరూ లేచి నిలబడి వాక్య పట్టణం చేసుకుందాం అంటారు. మినిమం కామన్ సెన్స్ అంటారు దాన్ని. ఒక బోధకుడు నిలబడి మాట్లాడటం గౌరవం. మరి దీనికి ముడిపెడతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ ఎక్కి కూర్చుండి, ఆయన ప్రభువు కూడా కూర్చున్నాడు. నువ్వు ప్రభువా, లార్డువా, నువ్వెందుకు కూర్చుంటావు? బాడీ యాటిట్యూడ్ సరిగ్గా లేదు, మాట తీరు సరిగ్గా లేదు, సువార్త విషయంలో నడుతున్నాను. ఏంటి నడుతున్నాను? మీరు ఏమి నేర్పిస్తున్నారు? రౌడీలు తయారు చేస్తున్నారు మీరు, రౌడీలు. ఒకవేళ నడుతున్నాను మా మీద బ్యాడ్ కామెంట్స్ పెడతారో, ఏ కామెంట్స్ పెడతారో పెట్టుకోండి, నడుతున్నాను. ఇవన్నీ చూసి వచ్చిన వాళ్ళు మేము పెట్టుకోండి. మీరు బ్యాడ్ కామెంట్స్ పెడతారో, ఏ కామెంట్స్ పెడతారో, డౌన్ ఫాల్ చేస్తారు. మళ్ళీ చెప్తాను, ఎవడ మీ తరపున వాగినా రికార్డెడ్గా నేను BYU తరపున వస్తున్నాను ఎవడైనా అంటే రండి. మీ సంగతిలో లైవ్లో కూర్చోబెట్టి, మళ్ళీ చెప్తున్నాను, మీ సంగతిలో లైవ్లో కూర్చోబెట్టి మీరు ఎంత తప్పుడు డాక్టర్స్ బోధిస్తారో, మీ అరెస్ట్ ఏంటో నేను ఖచ్చితంగా చూపిస్తారండి. నేను ప్రేమపూర్వకంగా మరొక లైవ్లో మరొక మాట్లాడుతున్నాను. తర్వాత ప్రసన్న బాబు గారు వాళ్ళ అబ్బాయి ఉన్నారు, తమ్ముడు. కనీసం ఆ తమ్ముడైనా కనీసం ఒక మంచి థియాలజీ నేర్చుకోవాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే తర్వాత ఆ స్టూడెంట్స్ భవిష్యత్తు అంతా ఎంతో కొంత రన్ చేయాల్సిన బాధ్యత ఆ తమ్ముడు ప్రసన్న బాబు గారు అబ్బాయి మీద ఉంది. ఆ తమ్ముడిని ముఖముఖగా కోరుకుంటున్నాను, తమ్ముడు దయచేసి నువ్వైనా కొన్ని మౌలికమైన సిద్ధాంతాలు తెలుసుకో. లేదంటే మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ కలిసి వ్యర్థమైన పనికి మాలిన ప్రలాపలను పేలుతూ మీరు నరకానికి పోవడమే కాకుండా ప్రభు పట్ల దుర్బోధ చేసి మిగిలిన వారు కూడా నరకానికి పంపుతారు. ఈ మాట, ఈ ప్రకటన ఇప్పుడు చెప్తున్నాను చూడండి. వీళ్ళు ఎంతగా మన ట్రోల్ చేసుకుని మరి చెప్తున్నాను, ప్రభు కొరకు ఎంత ట్రోలింగ్ మమ్మల్ని చేసినా ఈ విషయంలో మేము ఆగేది లేదు, అస్సలు మేము తగ్గం. ఈ విషయంలో ఎవరో ఒకరు మీరు స్టాండింగ్ తీసుకుని వచ్చి మాతో డిస్కషన్ చేసే వరకు మేము అస్సలు ఆగం కనుక ఆగం. సర్లే, ఉపేంద్ర గారు మాట్లాడుతున్నారు, మంచి టాక్స్ జరుగుతున్నాయి అనుకుంటున్నాను. ఈ లోపల వారం తిరక్క ముందే ముస్టోడు, పెద్ద బెచ్చగాడు, ఈ పదాలన్నీ మాట్లాడుతూ అంటుంటే ప్రభు పట్ల ఎంత దిగజారుడు పదజాలం వాడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? అడుగుతారు, అడిగి పడేస్తారు. నైషా కౌన్సిల్ అంటే తెలుసుకోండి. 320 మంది ఎలాంటి విషయాలు స్థిరపరచారు నేర్చుకోండి. అసలు క్రైస్తవుడు అంటే ఏ కొలత ప్రకారం క్రైస్తవుడు అవుతాడో తెలుసుకుంటారు. నాయనలారా, మీకు ఏం తెలియకుండా తగునమ్మా అని తయారైపోయారు. నేను అడుగుతున్నాను, మీ సింహగర్జన ఎలా ఉంటుందో నాకు తెలుసు, నేను చదివాను అవన్నీ. మీ సింహగర్జన ఎలా ఉంటుందో తెలుసు, మీ డాక్టర్స్ ఎలా ఉంటాయో తెలుసు, అసలు మీ బోధన ఎలా ఉంటుందో తెలుసు, మీరు ఎక్కడ డైలాగ్ అప్ చేస్తారో డౌన్, ఇవన్నీ తెలుసు. చూసాం. ఇది తప్పని తెలుసుకున్నాం. దేవుడి దయ వల్ల కొంపటి నుంచి మాకు కాస్త వెలుగునిచ్చాడు. మళ్ళీ చెప్తున్నాను, మరలా ఈ ప్రకటన ఎవరైతే ఉన్నారో, వింటున్నవారు ఎవరైతే ఉన్నారో, మీకు ఎంత పౌరుషాలు వస్తే సిగ్గుమాలు మొక్కలు పెట్టి దీన్ని కౌంటర్ వీడియోలు చేయక ధైర్యము, మీ పదాలు ఉపయోగిస్తున్నాను, దమ్ము, ధైర్యము, పౌరుషము, తొల్లగొట్టుకునే ధైర్యం, జబ్బలు చేసుకునే ధైర్యం మీకుంటే ఈ 1 వీక్లో మళ్ళీ చెప్తున్నాను, డిబేట్ అంటారో డిస్కషన్ అంటారో తేల్చుకుని అప్పుడు వీడియో పెట్టండి. లేదు ఈ శాతకాన పని అయితే మరొక వీడియో పెట్టుకుని ట్రోల్ చేసుకుంటే మీ వీడియోలకి ప్రతిస్పందన వీడియోలు మేము పెడుతూనే ఉంటాం. మాకు కెమెరాలు ఉన్నాయి, మేము కొత్త కెమెరాలు అనుకున్నాం, మేము కూడా పెడతాం, మేమేం ఊరుకో. మళ్ళీ చెప్తున్నాను, రెడీగా ఉండండి. అయిపోయింది. ఆ విగ్రహాలు కల్పించిన బోధనే తొంగలో తొక్కాం లేదా? 8 లక్షల చిల్లర, 9 లక్షల రన్నింగ్ వీడియో ఇప్పుడు అది. దాని కింద కామెంట్స్, దానికి 30,000 పైసలకు లైక్స్, సార్వత్రిక సంఘం ఆ సబ్జెక్ట్ని ఎంత స్థిరపరిచిందో లైవ్ రికార్డ్ ఇప్పటికే యూట్యూబ్లో ఉంది. 9 lakhs. మళ్ళీ అడుగుతున్నాను, ఈసారి మీతో ప్రసన్న బాబు గారు మీరు వస్తారో లేకపోతే ఇంకొకరిని పంపుతారో, ఏదో ఒకటి చేయండి. ఇంకా మీ మీద గౌరవం ఉంది, సహోదర ప్రేమ ఉంది, అది మీరు నిలబెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడతారో. ప్రభువునంటే మీకెందుకంటే మరి మాకు కాకపోతే ఇంకెవడికి? ప్రభువునంటే మాకే, మేము నమ్ముకున్న దైవాన్ని అంటే మేము చూస్తూ ఊరుకోము. దేవుడు వీరిని దీవించి వీళ్ళకి మనోధైర్యము, మనోవికాసము, వెలుగును దేవుడు వీరికి ప్రకాశింపచేయును గాక.